అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవభావం. అయితే ఆ రోజు ఆయన చేశారు. తర్వాత రాను రాను ప్రకాశం బ్యారేజీని కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఏసీ మిత్రా కమిటీ సిఫారసు చేశారు. 1970 నుంచి 80 వరకు నూతన బ్యారేజ్ నిర్మించారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా నూతన బ్యారేజీని ప్రారంభించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు ఒక పంటకే నీళ్లు ఇచ్చేవాళ్ళం, అది కూడా కొంత భాగానికే నీళ్లు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల 2.9 టీఎంసీ నీళ్లు నిల్వ చేసి 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. 32.28 లక్షల క్యూసిక్స్ వరద తట్టుకునే విధంగా ఆ నిర్మాణం జరిగింది. 10,13,000 ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి వచ్చింది. ఈస్టర్న్ డెల్టా 2,81,000 ఎకరాలు, వెస్టర్న్ డెల్టా 5,30,000 ఎకరాలు, సెంట్రల్ డెల్టా 2,100,000 ఎకరాలు. 50 ఏళ్లయింది. గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. 2014లో నేను వస్తానని 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 194 గేట్లు, 64 గేట్లు మరమ్మతులు చేసిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. మిగిలింది కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడమే కాదు, గేట్లు కొట్టుకోబోతే కూడా గేట్లు పెట్టలేని పరిస్థితి, గ్రీస్ వేయలేని పరిస్థితి, ఇలాంటి చాలా సమస్యలు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ మనం వస్తానే ఆధునీకరణ కోసం 13 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు మీరు చూస్తే 2027కే పూర్తి చేసే విధంగా, 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడాను, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదిగా నేను భావించి 72% పనులు పూర్తి చేశాం. ఇంకొక పక్కన మనం వెళ్లే నాటిగా మనమే కానుంటే 2021కి పోలవరం పూర్తయ్యేది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కాటన్ కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ ప్రాంతం దేశానికి అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. మీ అందరి అనుమతితో ఆ రోజు నేను పట్టిసీమ ప్రారంభించాం. ఈ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్లాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ చేసి రాయలసీమకిచ్చాం. ఆ ఒక్క నిర్ణయం రాయలసీమ దశ దిశ మారిపోయింది. కియా మోటార్స్ వచ్చింది. నేను అక్కడ మైక్రో ఇరిగేషన్ పెట్టాను. ఇంకో పక్క అక్కడ ఇచ్చిన నీళ్లు 1 ఎకరాకు మామూలుగా వాడే నీళ్లు 2.5, 3, 4 ఎకరాలకు వాడారు.
ఈరోజు హార్టికల్చర్ పెట్టారు. హార్టికల్చర్ పెడితే రాష్ట్రానికి అత్యధిక తలసరి ఆదాయం జిల్లా లింగాల జిల్లాగా తయారయ్యే మండలం, లింగాల మండలం తయారయ్యే పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడైనా మంచి పనులు చేస్తే ప్రజల దశ దిశ మారుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నేను ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈ ప్రాంతంలో వరి పంట వేస్తే గిట్టుబాటు లేదని పంట హాలిడేగా కూడా మీరు డిక్లేర్ చేసిన రోజులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నేను అప్పుడు తిరిగాను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడే నేను మీకు ధర రాలేదంటే ఇక్కడే బస చేసి తణుకులో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీకు సంఘీభావాన్ని తెలియజేశా. ఈరోజు నేను రైతాంగాన్ని అడుగుతున్నా, 24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీలు కలిశాం. ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తానని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఈ నెల మళ్ళా సిద్ధమయ్యాం. మా ఆడబిడ్డలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మొదలు తారీఖున పేదల సేవ 4,000, 6,000, 10,000, 15,000 నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క అభివృద్ధిని పరిగెత్తిస్తున్నాం. ఏదైతే గోదావరిలో మీరు చూస్తే ఆ రోజు ఏదైతే అతి విలువైన డయాఫామ్ వాల్ 440 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాన్ని కాపాడలేకుండా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ 990 కోట్లు పెట్టాం. పని పూర్తయింది. ఇప్పటికి 89% పనులు పూర్తయినాయి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు మార్చి లోపల పనులు చేసి నిర్వాసితులందరూ ఆనందంగా ఉండేట్టుగా చేసి ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి విలువైన ప్రాజెక్టు దీనికోసం మీరు చూస్తే 2 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయలు సాగునీటి కోసం ఖర్చు పెట్టాం. మొన్నే తుంగభద్ర గేట్స్ కుట్టుకోబోతే 36 గేట్లు మళ్ళీ రిపేర్ చేసి అవన్నీ కూడా పూర్తి చేశాం. ఇప్పుడే పట్టిసీమ విషయం చెప్పాను. ఈ పట్టిసీమ వల్ల జీవితాలు మారిపోయే పరిస్థితి వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తాయి. 2 పుష్కరాలు నేనే చేశా ముఖ్యమంత్రిగా. మళ్ళీ 3వ పుష్కరాలు మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, మనమందరం కూడా నదులను పూజించడం, ప్రకృతితో అనుసంధానం కావడం మన వారసత్వం, మన సంస్కృతి. అలాంటిది మొట్టమొదటిసారిగా నిర్వహించినప్పుడు ఘనంగా ఎక్కడికక్కడ ఘాట్లన్నీ కట్టాం. నేను ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్కన రాజమహేంద్రవరం,
పేరు కూడా పోయిన పుష్కరాలు నేనే పెట్టా. ఇంకొక పక్క కొవ్వూరు, ఇంకొక పక్క పోలవరం వరకు వెళ్తే పోలవరం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ ప్రాజెక్ట్ని స్పీడ్గా అమలు చేయడమే కాకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేసే అదృష్టం నాకు రావడం ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో నిన్న నేను ముంబైకి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి వచ్చాను. ఆయన భుజానికి ఆపరేషన్ అయింది. ఎందుకంటే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఎక్కడికి బయట వచ్చినా తోపుళ్ళు కూడా అట్నే ఉంటాయి. ముందుకు లాగడం మా రాజకీయ నాయకులకు అందరికీ ఉంటాయి, ఆయనకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో భుజం కూడా కొంత దెబ్బతినడం, ఆపరేషన్ చేసుకున్నారు, ఫాస్ట్గా కోలుకుంటున్నారు. నేను ఇప్పుడే పనికి వస్తానంటే కాదు జాగ్రత్తగా చూసుకో. రాజకీయం ముఖ్యం, అదే సమయంలో ఆరోగ్యం కూడా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం వస్తుందని చెప్పాను. తొందరలోనే ఇంకా ఒక 3 రోజులు అక్కడే ఉండాలి. తొందరలో వస్తాడు. ఆయన, నేను, నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2047కు భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయాలనేది లక్ష్యం. నేను పవన్ కళ్యాణ్ గారు 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది మా లక్ష్యం. అందుకే 36 ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తున్నాం. నాకెప్పుడు కూడా గోదావరి జిల్లాలంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా నా రాజకీయ జీవితంలో గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించాయి. ఎంత నమ్మకం అంటే ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా సమైక్య జిల్లా. హరికేన్ తుఫాన్ వచ్చింది, 10 రోజులు ఇక్కడే ఉన్నా. మళ్లీ పునరావాసం కల్పించి మిమ్మల్ని అందరినీ బాగా చేసిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ సెక్రటరియట్కి వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీసే నా సెక్రటరియట్ ఆ రోజు. అది చేసి 21 అసెంబ్లీ సీట్లు వస్తే 99లో 20 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక జిల్లా గోదావరి జిల్లా. అంటే మంచి చేస్తే మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఎమ్మెల్యే మంచి చేస్తే ఎక్కువ ఓట్లేస్తారు. అదే మరి పార్టీ మంచి చేస్తే ఆ పార్టీని ఆశీర్వదిస్తారు. నా ఆలోచన ఒకటి,